హాయ్ ఫ్రెండ్స్, మేము అలసందలతో గొగ్గిలు తర్వాతకి వేసుకుంటున్నామండి. ఇందులో ఒక బాండి పెట్టి స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాము. వేసి కలుపుకుందామండి. అవి కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందామండి. అట్లనే కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకుందాం. ఇది కొద్దిగా ఎర్రగా మగ్గేంత వరకు పెట్టుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసి మగ్గించుకుందాము. మగ్గించిన తర్వాత దీనిలోకి ఉడకబెట్టుకున్న అలసందలు దానిలోకి వేసి కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడంత కొద్దిగా కారం, స్పైసీగా ఉంటే బాగా తింటారండి మా వాళ్ళు స్పైసీ. బాగా కలుపుకుందాము. కలుపుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత కొద్దిగా కారం వాసన పోయేంత వరకు మగ్గించుకుందామండి. కొద్దిగా లైట్ సిమ్లో పెట్టి స్టవ్ని. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. వేసుకొని కలుపుకొని వదిలేస్తే అయిపోయి స్టవ్ కట్టేయాలి. సారీ అండి తప్పుంటే. ఓకే, ఎంతో టేస్టీగా రుచికరమైన అలసంద గుగ్గిళ్ళు రెడీ.